బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. మీరు రక్షింపబడాలి, బాగుపడాలి, ఆరోగ్యవంతులు అవ్వాలి, మీ కుటుంబం అన్ని రీతిలుగా దీవించబడాలి అని అంటే మనుషుల వైపు కాక నా వైపే చూడండి. నా వైపు చూసి తగ్గించుకోండి, నా వైపు చూసి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, నా వైపు చూసి మీ బాధల కష్టాలన్నిటిని కూడా తొలగించుకోండి. అది దాని అర్థం. అది మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మా ప్రియులారా, నేర్చుకునే మనసుతో, విధేయత కలిగిన మనసుతో, తగ్గింపు మనసుతో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మనలను ఆయన కృపతో నింపేటటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో ఆశీర్వదించబడిన భక్తులందరూ ఒకటి చిన్నది పెద్దది ఏదో తప్పు చేస్తూనే ఉన్నారు. మానవుల వనంగా ఒకటి తప్పులు, రక్షింపబడకముందు ఎన్నో లోపాలు పాపాలు ఉంటవి. వాళ్ళు ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఒకటి అర ఉంటానే ఉంది. కానీ దేవుడు అంత తేలిగ్గా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి వందనాలు చెప్పండి, అందరూ చెప్పండి. అయ్యా ప్రభువా, మాకు తోడుగా ఉన్నారు, మీ ప్రేమ ఎంత గొప్పది. యెజ్కేలు గ్రంథంలో యెజ్కేలుతో ప్రభు మాట్లాడతాడు. ఇప్పుడు యెజ్కేలు గ్రంథం ఇప్పుడు కాదండి, మీరు ఇంకా కొంచెం పాలు దాగి కొంచెం ఆహారం తినే ఆ మెట్టులోకి వచ్చిన తర్వాత, కొంచెం ప్రమోట్ అయిన తర్వాత అప్పుడు యెజ్కేలు గ్రంథం, ఇర్మీయా గ్రంథంలోకి వెళ్దాం. ఇప్పుడు ఎట్టున్నారంటే పాలు దాగి చిన్నపిల్లలకి కొంచెం కొంచెం నెయ్యి అంటిస్తారు, కొంచెం కొంచెం అన్నపూస పంటిస్తారు కదా, నెయ్యి అవునా? వెరీ గుడ్. కొంచెం మీరు ఈ పాలు దాగి కొంచెం మెట్టు పెరిగిన తర్వాత అప్పుడు ఇర్మీయా గ్రంథం, దానియేలు గ్రంథం, యెజ్కేలు గ్రంథంలో వెళ్దాం. అప్పుడు ఎంతమంది నిజమైన విశ్వాసులో ఆ గ్రంథంలోకి వచ్చి వాక్యం విన్న తర్వాత అర్థమవుతుంది. యెజ్కేలుని దేవుడు లోయలోని తీసుకుని వెళ్ళాడు, ఎండిన ఎముకలన్నింటినీ చూపించాడు. దేవుడు యెజ్కేలుతో ఏం మాట్లాడంటే, నరపుత్రుడా, ఈ ఎండిన ఎముకలన్నీ కూడా బ్రతకగలవా అని ఒకటే మాట అన్నాడు. అంటే నరపుత్రుడా, యెజ్కేలు ఏమన్నాడంటే, ప్రభువా, బ్రతుకుతీయి బ్రతకవని నేను చెప్పను, అది మీకే తెలుసు అన్నాడు. మీకే తెలియను. ఆ ఎండిన ఎముకలు ఎలా బ్రతుకుతాయి అంటే, మోడుబారిన జీవితము ఎలా ఆశీర్వదించబడుతుంది, మోడుబారిన జీవితము, తొట్టిల్లిన జీవితము ఎలాగా మళ్ళా దీవెన పొందుకుంటుంది అంటే, యథార్థముగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఏ పరిస్థితుల్లో కూడా నెట్టేయడు. పొరపాటు జరిగింది, కాలు జారింది, అనరాని మాట అన్నావు, తొట్టుపడ్డావు, జీవితంలో సరిగ్గా వెళ్ళాలనుకున్నావు, ప్రియులారా వెళ్ళలేకపోయావు, నీ మనస్సాక్షి నీ మీదే నేరారోపణ చేసి నిన్ను ప్రార్థన చేయనివ్వకుండా, దేవుని సంఘంతో కలనివ్వకుండా ఎండిపోయేటట్టుగా నీ మనస్సాక్షి నీ మీదే నేరారోపణ చేస్తావు. నువ్వు పనికిరావు. కానీ దేవుని ప్రేమ అంత ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుని కృప నిన్ను అంత మాత్రాన నిన్ను త్రోసివేయదో. దేవుని స్తోత్రం కలుగునుగా. బాగా అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోండి. నీ ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు తిరిగి మళ్ళా నిన్ను కట్టి లేపి శుద్ధి చేసేవాడు. నువ్వు కడగబడటానికి ఇష్టపడుతున్నావా? శుద్ధి అవ్వటానికి ఇష్టపడుతున్నావా? నువ్వు బాగుపడటానికి ఇష్టపడుతున్నావా? నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? నీ అప్పుల బాధలో నుండి విడిపించబడి ఆశీర్వదించబడటానికి ఇష్టపడుతున్నావా? అంత సమృద్ధి దేవుని దగ్గరకు ఉంది. రాదగిన విధంగా ప్రభు దగ్గరికి రా. నీ బంధు ప్రేమ, నీ డీరెస్ట్ ఫ్రెండ్స్ ప్రేమ, నీ డీరెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళందరి ప్రేమను పక్కన పెట్టి అతి ప్రాముఖ్యమైన తండ్రి అయిన నీ ప్రభు సన్నిధికి వచ్చి నిన్ను నీవు ఈ సుంకర వలె తగ్గించుకో, నీవు హెచ్చించబడతావు. అక్కడే చెప్పాడు కదా, తన్ను తాను
తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. తన్ను తాను తన్ను తాను హెచ్చించుకునేవాడు మానవ స్వభావంలో హెచ్చించుకునే స్వభావం దాగి ఉంటుంది. కానీ దేవుడు ఏమన్నాడంటే నీ లోపల ఉన్న హెచ్చించుకునే తత్వం నుండి విడిపించబడి నీవు తగ్గించుకో, నా దృష్టిలో తగ్గించుకో, దేవుని దృష్టిలో తగ్గించుకో. దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రార్థనకు వచ్చిన ఒక 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకేమో అప్పుడు 21 దాటిన తర్వాత మరి 22వ సంవత్సరంలో ప్రభు దగ్గరికి వచ్చాను. 21, 23, 24లో చాలా పోరాటంగా ఉంది. ఏం పోరాటంగా ఉందంటే తినటానికి ఉంది, ఉద్యోగాన్ని చేసుకుంటున్నాను, మంచిగా ఉన్నాను, కానీ లోపల ఉన్న పోరాటం ఆ వెనుకున్న పాపపు జీవితం లాగుతూ ఉంది. పోరాటంలో ఉన్నాను. ఎవరికి తెలియదు, నా బంధువులు తెలీదు, నా భార్యకు తెలీదు, నా అన్నదమ్ములకు తెలీదు, సేవకులకు తెలీదు, ఎవరికి తెలియదు. కానీ పోరాటం. ఆఖరి సేవకులు ఏం చెప్పారంటే సంఘం ప్రార్థన చేసే సంఘంతో కలిసి మెలిసి ఉండు అని అన్నాడు. సరే, ఓ సీనియర్ బ్రదర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాను. పలానా టైంకి రమ్మన్నాడు, వచ్చాను. ఆయన కొంచెం లేటుగా వచ్చేమన్నాడంటే త్వరగా చెప్పండి, నాకు టైం అయిపోతుంది అన్నాడు. ఇంకేం చెప్పను ఏమండి, ఇంకేం చెప్పను. ఈ పోరాటం ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. ఆఖరికి ఒక ఉదయాన దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళే ప్రార్థన చేశాను. సేవకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడమని ప్రభు ప్రేరేపణ చేశాడు. వెళ్ళి, అయ్యా నా హృదయ స్థితి ఇది. ఆయన కుర్చీలో కూర్చున్నాడు, నేను కింద కూర్చున్నాను. నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా. ప్రార్థన జీవితం నాకు సరి అయిన రీతిగా మెట్టు దొరకల, నిలబడే స్థితి రావట్లేదు. నా తలంపులన్నీ మాలిన్యంగా ఉండి నా హృదయం అపవిత్రంగా ఉంది. పవిత్రత లేదు. మెయిన్ నాకు పవిత్రత లేదు. పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాను కానీ ఈ గ్రంథం నాకు రుచికరంగా దొరకట్లా. చదువుతున్నాను కానీ రుచికరంగా దొరకట్లా. మీరేందో మరి పరిశుద్ధ గ్రంథం మంచి రుచికరంగా ఉంటుంది అంటున్నాడు, కానీ నాకు అది అవ్వలేదయ్యా. నా లోపల ఇది పోరాటం. కాబట్టి అయ్యా నా పరిస్థితి ఇది, కాబట్టి నేను ఇక ముందుకు రాలేనేమో అన్న మాట అట్ట వదిలిపెట్టానండి. వెంటనే దాన్ని పట్టుకున్నాడు సేవకులు అయ్యగారు. అప్పుడేమన్నాడంటే నేను కింద కూర్చునే ఉన్నాను, ఆయన కుర్చీ మీద కూర్చున్నాడు. ఆయనే ఆ రోజుల్లో దాదాపు ఇప్పుడు 45 సంవత్సరాలు అనుకుంటాను. సేవకులు ఏం చెప్పారు, సహోదరుడా ఇంతవరకు వచ్చారు, ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుడు మిమ్మల్ని ఈ స్థితిలో తీసుకొచ్చాడు. మీరు వెనక్కి వెళ్ళారంటే సాతాను మేము ఆ రోజుల్లో దేవుని సేవకుల ద్వారా ప్రభు మాట్లాడిన మాటలు అందరూ వినండి. వింటున్నారండి? అందరూ వింటున్నారా? మీరు వెనక్కి వెళ్ళారు అంటే మళ్ళా పాపాల్లోనికి వెళ్ళారంటే, మళ్ళా సిగరెట్లు, సినిమాలు, చెడుతనం, అబద్ధాలు, దొంగతనాలు, పాపకార్యాల్లోకి వెళ్ళారంటే సాతాను మిమ్మల్ని చంపేస్తాడు. అందరికి అర్థమవుతుందా లేదా? నాకు అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి. రైట్, దేవునికి వందనాలు. మీరు వెనక్కి వెళ్తే సాతాను మిమ్మల్ని చంపేస్తాడు. ఆ వెనకలేది ఏదో దేవుని కాళ్ళ మీద పడండి, ఆయన మాత్రం మిమ్మల్ని చంపడు. ఆయన దయగల తండ్రి, మిమ్మల్ని పైకి తీసుకొస్తాడు, మిమ్మల్ని క్షమిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అంతే. ఎలా అయిపోయింది? జీవితం టర్న్ అయిపోయింది. మోడు బారిన జీవితం చిగురించినట్లుగా అయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. అంత మూర్ఖుడుగా, మొద్దుబారిన వ్యక్తిగా, తిరుగుబాటుతనంతో కూడిన వ్యక్తిగా ఉన్న నన్ను దేవుడు ఆయన కృపతో క్షమించాడు. నాతో మాట్లాడింది కూడా అదే, నన్ను రక్షించింది కూడా అదే. నాతో మాట్లాడి నన్ను రక్షించి నాకు వాగ్దానం ఇచ్చాడు, నిలబెట్టాడు అన్నంత మాత్రాన పరిపూర్ణుడు కాదు. అదొకటి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. నేను పరిపూర్ణుడు మాత్రము కానే కాదు, నేను బలహీనుడు. మీకు బోధించినంత మాత్రాన నేనేమాత్రం మీకంటే ఎక్కువైన కాదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. మీకంటే నేను ఎక్కువైన వాడిని కానే కాదు. ఆ రోజుల్లో
అప్పుడు నేను నాకు పర్మనెంట్ అయ్యి 2-3 సంవత్సరాలు అయ్యి. ప్రియులారా, ఇది ఎందుకు చెప్తున్నానంటే, తొట్టుపడ్డావు, దేవుని దగ్గరికి రా. జారేవు, దేవుని దగ్గరికి రా. హృదయము కఠినమైంది, మోడుబారిన జీవితంలాగా అయిపోయింది. దేవుడు దయగల తండ్రి, ఆయన పాదాల మీద పడు. ఆయన పాదాల మీద పడి నీ జీవితం ప్రభు దగ్గర కన్నీరుగా వచ్చి ప్రార్థన చేసుకో. నిన్ను ఎవరు బాగు చేయకపోయినా యేసయ్య నిన్ను బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగు. ఆయన పరలోకపు వైద్యుడు, పరలోకపు తండ్రి, పరలోకపు యాజకుడు, పరలోకపు మర్మాలతో నిన్ను నింపేవాడు, నిన్ను దీవించి ఆశీర్వదించేవాడు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నేను చెడిపోయే నేను బాగుపడలేదు, నేను ఆరోగ్యవంతుని కాలేదనేటటువంటి మాట నీకు రాకుండా చేస్తాడు. నిన్నేం చేస్తాడు? నిన్నంచెలంచెలుగా నిన్ను ఆశీర్వదించి పైకి తీసుకొచ్చేటటువంటి దేవుడు. వెంటనే ఆయన నేను కూర్చునే ఉన్నాను, ఏడ్చేస్తున్నా. ఆయన కుర్చీలో కూర్చున్నాడు. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో, నువ్వు వెనక్కి వెళ్ళిపోయావా, సాతాను నిన్ను చంపేస్తాడు. అదేదో ఆయన కాళ్ళ మీద, యేసయ్య కాళ్ళ మీద పడు. ఆయన దయగల తండ్రి, ఆయన నిన్ను గట్టిగా, ఆయన నిన్ను చంపడు. నిన్నేం చేస్తాడు? చంపడంటే ఆపోజిట్ వాడేంది? బ్రతికిస్తాడు. మోడు బారిన జీవితాన్ని చిగురింపజేస్తాడు, బ్రతికిస్తాడు, నిన్ను పైకి తీసుకొస్తాడు. ప్రార్థన చేసుకో. కింద కూర్చొని ఏడుస్తూనే ఉన్నాను, కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి, దుఃఖపడుతున్నా, ఏడుస్తూనే ఉన్నా. కుర్చీలో కూర్చొని ఆయన ఇచ్చిన సలహా, దేవుడు ఆయన ద్వారా నాకు నాలాంటి దుర్మార్గుడికి ఇచ్చిన సలహా ఏంటంటే, ఆ రోజుల్లో దేవుడు మాత్రం నిన్ను చంపడు, ఆయన దయగల తండ్రి. అప్పుడు స్టీమ్ ఇంజిన్లో నేను ఒక ఫైర్మెన్గా ఉన్న, నెల మొత్తం కష్టపడి చేస్తే 200-220 జీతం ఆ రోజులు. ఆ తర్వాత ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడి చేస్తూ అదే కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటుంటే, ఒక గదిలో అప్పట్లో అద్దెకున్నా, రేకుల షెడ్లో అద్దెకున్నా. రాత్రి 7:30 ప్రాంతంలో ప్రార్థన చేస్తున్న ఆ గోడ మీద ఒక హస్తం వచ్చి వాక్యం రాస్తుంది. ఏం రాస్తుంది అంటే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపనేరరు. దేవుని స్తోత్రం కలుగు. మార్పు చెందిన తర్వాత ఎట్ట మారాలంట? ఎట్ట మారాలమ్మా? నాలాగా మారాలా? ఎవరిని చూసి మారాలి? యేసయ్యను చూసి మారాలి. ఎలా మారాలంటే, యేసయ్య ఏం చెప్పాడంటే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరరు. ఆ వాక్యం చూసిన తర్వాత మరీ దుఃఖం వచ్చింది. వాక్యం విన్న తర్వాత, ప్రభువా నన్ను ఏం చేయమంటావు? నేనేం చేయాలి? నీ భార్యని క్షమాపణ అడుగు, మీ మామగారిని క్షమాపణ అడుగు, రైల్వే డిపార్ట్మెంట్లో ఏమేం చేశావు క్షమాపణతో రాయి, శపితం తొలగించుకో. ఇంకా హృదయ శుద్ధి కావాలి. ప్రభువా నువ్వు నాతో మాట్లాడాలి, ప్రభువా నువ్వు నాతో స్వరంతో మాట్లాడాలి. ప్రియులారా, ఆ దినాల్లో కనీసం ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆ దినాల్లో దేవుడు తప్ప నాకు కొంచెం ప్రోత్సాహకరంగా ఉండేటటువంటి ఆత్మీయ సహోదరుడు ఒక్కళ్ళేరు. నేను చెప్పాను కదా, కొంచెం లేటుగా వచ్చాడు ఆయన, త్వరగా చెప్పు నాకు టైం అవుతుంది అన్నాడు. ఇంకేం చెప్పను? ప్రభువా మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆ తర్వాత పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డా. ఇక ఏ మనుషులు నమ్ముకున్నా ఇంతే, ఏ బ్రదర్లు నమ్ముకున్నా ఇంతే. పూర్తిగా బైబిల్ గ్రంథం తీసుకునేవాడిని, ఒంటరి గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాడిని. నన్ను నేను వాక్య ప్రకారంగా నాకు దేవునికి మధ్యలో ఉన్న ఎడబాటు సరి చేసుకున్నాను. నేను లోబడతాను, నీ సన్నిధి నాకు కావాలి. ప్రియులారా, ఒక పక్క ఒక దురాత్మ శోధిస్తుంది, ఒక పక్క పాపం శోధిస్తుంది, ఒక పక్క దేవుని సేవకులు మంచి జీవంతో కూడిన సలహా ఇచ్చారు. ప్రభువా ఏవైనా సరే
నేను మాత్రం ఇక వెను తిరగను. చచ్చిపోయినా పర్వాలేదు, ఏవైనా పర్వాలేదు, నన్ను దీవించినా దీవించపోయినా ఏమైనా నేను మాత్రము నిన్ను విడిచిపెట్టను అనే నిర్ణయం గట్టిగా మనసులో నిఖరమైపోయింది. స్థిరపరచుకున్నా. సావైనా బ్రతికైనా నీవే, చంపినా నువ్వే, బ్రతికించినా నీవే, నేను మాత్రం వెనకదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అలాంటి విశ్వాసంలో అలా ఉండిపోయాను. దేవుని మహాకృప చేత ఆయన మాత్రం, యేసయ్య మాత్రము దయగల తండ్రి నాకు ఇచ్చిన వాగ్దానం ఎలాంటి వాగ్దానం అంటే, అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి, ఎఫ్సి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4-5 వచనాల్లో ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల అపరాధములతో పాపములతో చచ్చిన మనిషిని దేవుడు మహాప్రేమతో చూపించటానికి మనం ఎవరు, మన జీవితం ఎలాంటిది? అయితే ఆయన కృప ఎలాంటిదంటే, మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదానిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదానిలో జీవించుచు, పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదానిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదానిలో జీవించుచు. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యండు. దేవుని స్వభావం ఏంటి? కరుణా సంపన్నుడయ్యుండి. ఆయన నీ వెండి నీ బంగారం నీ డబ్బు ఆశించేవాడు కాదు. నీ వెండి నీ బంగారం నీ డబ్బు ఆస్తి కన్నా దేవుని దృష్టిలో నీవు ఎంతో విలువైన వ్యక్తివి. ఎంత విలువైన వ్యక్తి అంటే విలువ కట్టడానికి వీల్లేనంత వ్యక్తివి. దేవుని స్తోత్రం కలుగునుగా. బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎంత విలువ? నీ విలువ ఎంతంటే యేసు ప్రభు యొక్క ప్రాణం నీ కొరకు ఇచ్చాడు. నీ విలువ ఇంత అంత కాదు. యేసు ప్రభు ప్రాణంతో నిన్ను కొన్నాడు.
ఎక్కడి నుంచి అంటే దురాత్మలతో బంధించబడిన మానవులను, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మానవులను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి కల్వరి శిలువలో ఆయన నీ కొరకు తన రక్తం చిందించి విమోచించాడు. ఎలాగో అంటే ఇది ఆయన మహాప్రేమ చేతనే నిన్ను బ్రతికించాడు. కృపతో నేను రక్షింపబడ్డాం. ఇది అర్థం చేసుకున్నప్పుడు దేవుని ఆత్మను దుఃఖపెట్టే ఏ పని నీవు చేయలేవు. ప్రభువా, నా బ్రతుకు ద్వారా నీకు మహిమ కలిగేటట్లుగా నన్ను ఆశీర్వదించు. దేవుని చేతుల్లో పెట్టుకో, మనుషుల చేతుల్లో కాదు, మంత్రుల చేతుల్లో కాదు, అధికారుల చేతుల్లో కాదు. చాలామంది ఏం చేస్తారంటే, కొంతమందికి ఏదన్నా కొంచెం డబ్బు ఎక్కువగా ఉన్న ధనికులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఎమ్మడబడి వెళ్ళిపోతుంటారు. మన పరలోక తండ్రి ఉన్నాడు, గొప్ప తండ్రి. ఎవరో శ్రీమంతుడు. ఆయన దగ్గర నీకు కావాల్సినంత సమృద్ధి ఉంది, నాకు కావాల్సినంత సముద్రం ఉంది. మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులు పట్టుకుని మీ దయ వల్ల అయ్యా, మీ దయ వల్ల వాళ్ళ చుట్టూ తిరగబాకు, నీ దయ వల్ల అన్నారా అని మీరు అన్నారా, ఒక సమయం వచ్చిన తర్వాత ఆ వ్యక్తే నీకు కీడు చేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే మీరు మోసంలో పడకుండా ఉండేటట్లుగా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఆయన నమ్ముకో, ఆయన మీద విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మన ఓషే గ్రంథంలో ఉంటుంది, మహా ఎండకు కాలిన అరణ్యములో ఆయన నిన్ను స్నేహించినవాడు. గుర్తుపెట్టుకోండి, మహా ఎండకు కాలిన అరణ్యములో ఆయన నిన్ను స్నేహించాడు. నీ ప్రాణం అపాయంలో పడకుండా నిన్ను ఆయన స్నేహించి కాపాడాడు. మహా అరణ్యము ఎండలో నువ్వు కాలిపోతూ చనిపోవటానికి సిద్ధంగా ఉంటే ఆయన నిన్ను స్నేహించాడు. ఆయన కృపతో నిన్ను స్నేహించాడు. ఆయన ప్రేమ నిన్ను వెంటాడింది. ఆయన ప్రేమతో నన్ను రక్షించాడు, నన్ను బ్రతికించాడు, కృపతో నన్ను రక్షించాడు. నన్ను విడవలేదు, నాకు తోడుగా ఉన్నాడు. ఇది సత్యం, నేను నమ్ముతున్నాను. ప్రభువా, ఈ వాక్యం సత్యం, ఈ వాక్యము నేను నమ్ముతున్నాను. ఈ వాక్యంలో ఉన్న భావము, నీ ప్రేమ, నీ కృప ఎంతటి అంటే నా జ్ఞానానికి మించింది. నేను నమ్ముకుంటున్నాను. నా మోడుబారిన జీవితాన్ని దేవుడు స్వస్థపరిచాడు. కుటుంబంలో ఉన్న దురాత్మలతో, పాపముతో, అవిధేయతతో ఉన్నటువంటి జీవితాన్ని తిరిగి మళ్ళా, మోడుబారిన జీవితాన్ని తిరిగి మళ్ళా చిగురింపజేశాడు. ఎంత మంచి తండ్రి, ఎంత మంచి గొప్ప దేవుడు. నీకు దొరికిన దేవుడు మామూలుగా రాయి రప్పలు కాదు, పుట్టలు కాదు. నీకు దొరికిన దేవుడు సజీవుడైన దేవుడు, బ్రతికున్న దేవుడు, ప్రేమస్వరూపి. నిన్ను బాగు చేయటానికి నీ వెంటబడుతున్నాడు. నిన్ను రక్షించి నిన్ను ఉన్నతమైన స్థితిలోని తీసుకుని వెళ్ళటానికి నీ వెంటబడుతున్నాడు. నా మాట విను, నా మాట విను. ఒక నిర్ణయం చేసుకో, ప్రభువా, నేను మీ మాట వింటాను, నీకు లోబడతాను, నన్ను విడిచిపెట్టొద్దు. నువ్వు కోట్ల అప్పులో ఉన్నా, ఊబిలో ఉన్నా సరే ఆయన హస్తం వచ్చి నిన్ను పైకి తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు జిగట కలిగిన ఊబిలో, వ్యభిచార ఊబిలో ఉన్నా సరే ఆయన హస్తం అక్కడి నుండి తీసుకుని పైకి తీసుకొచ్చి ఉన్నతమైన స్థలంలో కూర్చోబెడుతుంది. నీలో కావాల్సింది విధేయత. ప్రభువా, నన్ను రక్షించు. యేసు ప్రభువారికి దూత చేత తన కుటుంబానికి, మరియ మార్తమ్మలకి దేవుడు దూత చేత పంపించిన వర్తమానం ఏంటంటే, ఆయన ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు. యేసు అనగా రక్షకుడు. రక్షకుడు అనగా ఆ పూటకు అన్నం లేకపోతే పెట్టడం కాదు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆయన నిన్ను రక్షించేవాడు. ఏ ఊబిలో ఉన్నా సరే ఆయన నిన్ను విడిపించేవాడు. ఆ మధ్య ఒక 4-5 సంవత్సరాల క్రితం మా ఇంటిలో
ఒక ఆయనకి ఉజ్జాయింపుగా చెప్పామయ్యా మీకు రెంట్ ఎంత అని చెప్పాం, కరెంట్ ఎంత అని చెప్పాం. కట్టుకుంటూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కట్టుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఏమైందంటే ఆయన దగ్గర కరెంటు డబ్బుల్ని ఎక్కువ తీసుకున్నావు, ఆయన ఇచ్చి కనబడుతున్నాడు, ఈయన దగ్గర నువ్వు కరెంటు డబ్బులు ఎక్కువ తీసుకున్నావు అని. ఏం ఎక్కువ తీసుకున్నా? అందరితో పాటు ఇస్తున్నా, అందరితో పాటు నువ్వు ఇస్తే ఆయన వాళ్ళకి నీకు తేడా ఏంటి? దేవుని వందనాలు. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకము. వాటిని మీ నగలంతా తీసి పక్కన పెట్టి కంఠభూషణలుగా దయ్యను సత్యం వేసుకుంటారు లేదా? ఎవరు మాట్లాడతారేంటి? మా నగలు తీసి పక్కన పెట్టి దయ్యను సత్యం పెట్టుకోమంటున్నావు. అవి కూడా వీటితో పాటు అవి కూడా వేసుకుంటాం, అదేనా చెప్పాడు. అదే పేటలోనే ఇల్లు కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకున్నాడు. మధ్యాహ్నం పూట వెళ్ళాను, 11-12 ప్రాంతంలో తీసుకుని వెళ్ళి ఆయనతో మాట్లాడి, ఆయన కూడా రైల్వే ఒక ఆఫీసరే. అయ్యా, నేను మీ దగ్గర కరెంటు డబ్బుల్ని నేను ఎక్కువ తీసుకున్నానని దేవుడు నాకు చూపించాడు. కాబట్టి ఇది 200 300 డబుల్గా వేసేసి ఈ డబ్బు తీసుకో దేవుడు చెప్పాడు అనేటప్పటికి గడగడగడ ఉనికిపోయాడు. వాడు భార్య వాళ్ళ భర్త ఇద్దరు గడగడ ఇదేంటి ఇప్పుడు మేము కూడా మా ఇంట్లో వాళ్ళది కూడా మేము కూడా అట్టగా చేస్తున్నాం, ఇద్దరు ఒకళ్ళు చూసుకుంటున్నారు. దాని అర్థం ఏంటి? వాళ్ళు కూడా అదే స్థితిలో ఉన్నారు. ప్రియులారు, గుర్తుపెట్టుకోండి, మనం ఎన్నడూ డబ్బు మనసుతో మాత్రము ఈ సేవ చేయటానికి నేను ఇష్టపడనండి. లాభాపేక్షతో మాత్రం సేవ చేయటానికి ఇష్టపడను. ఎందువల్లంటే మిమ్మల్ని చూసి కాదు, నన్ను ఎవరు చూస్తున్నారంటే నా పరలోక తండ్రి చూస్తున్నాడు. నా తండ్రికి ఇష్టమైన రీతిగా నేను చేయాలి, నా తండ్రి సంతోషపడేటట్లుగా నేను చేయాలి, అంతే. నా తండ్రి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్నేం చేయమంటావు, ఆయన చెప్పిన విధానంలో పోవాలి. ఇది నాకు దేవుడిచ్చిన ఈ వాగ్దానం. ప్రియులారా, మనం చదువుకున్న ఈ భాగంలో 2 వ్యక్తులు, పరిసయ్యుడు, సుంకరి, 2 దేవాలయంలోనికి వెళ్ళి 2 ప్రార్థన చేస్తున్నారు. పరిసయ్యుడు బాగా ఎక్కువగా ప్రార్థన చేశాడు. ప్రభువా, యేసయ్యా, నాయనా నేను చోరులు కాదు. ఆ వాక్యం చదవమా. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనా, ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకర వలెనైనను. అదే అప్పుడు ఆ పరిసయ్యుడు ప్రార్థనకి చేయటానికి దేవాలయానికి వెళ్ళాడు. సుంకర వైపు ఎందుకు చూడాలండి? మీరు ప్రార్థనకు వచ్చారు, దేవుని వైపు చూడాలా, నా వైపు చూడాలా? నా వైపు చూడరా? చూడమని చెప్పండి. మొహమాటం నీ చూడడం, తాగం, పెట్టడం ఏం చెప్పేసేయండి. మా ఇంటికి కూడా రావద్దు, మేము అసలు మిమ్మల్ని పట్టించుకోం. కానీ మేము చూసేదంతా దేవుణ్ణి అనండమా. అది ఎప్పుడు నాకు సంతోషం. దేవునికి వందనాలు. ఎందువలన మేము మంచి భక్తి కలిగినటువంటి దైవ సేవకుల దగ్గర డబ్బుకి, బంగారం, భోజనాలకి ఎక్కడ ఆశించకుండా, స్వార్థం లేకుండా సేవ చేసిన సేవకుల దగ్గర కొన్ని సంవత్సరాలు పరిచర్యలో ఉన్నాను. నేను మారుమనసు పొందిన తర్వాత 10 సంవత్సరాల వరకు ఈ టేబుల్ టచ్ చేయాల. 10 సంవత్సరాల వరకు పరిచర్య చేయటం, తొడవటం, పండుగలు వస్తే డెకరేషను, తొడవటం, వచ్చిన వాళ్ళకి పరిచర్య, నీళ్లు, భోజనాలు ఇలా వడ్డించడం, వీటితోనే ఉండేవాళ్ళు. ఆ 10 సంవత్సరాల తర్వాత అప్పుడు చెప్పాడు, కొంచెం పాటలు పాడండి, ముందుకు వచ్చాను. 10 సంవత్సరాల్లో ఎంత తరిబీదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి కొద్ది సమయం వాక్యం విన్నాం. ఏలియా దగ్గర ఎలీషా ఎంత పరిచారం చేశాడు. ఇంటి దగ్గర తన ఆస్తి ఏంటి, అది ఏం చేశాడు. ఏలియా దగ్గరికి వచ్చిన తర్వాత తనకి ఏ పదవి ఇచ్చాడమ్మా?
చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా. పరిచర్యలో తగ్గింపులో నీకున్న ఆ వినయము, దీనత్వం దేవుడు చూస్తున్నాడు. నిన్ను ఒక సమయం వచ్చిన తర్వాత నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. మనుషులు కాదు ప్రియులారా, మనుషుల వైపు చూడనే వద్దు. అసలు ఏ సేవకుల వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. ఆయన నిన్ను ప్రేమించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ జీవితం మోడు బారిందైనా సరే ఆయన నిన్ను విడిపించేటటువంటి దేవుడు, నిన్ను రక్షించు దేవుడు. ఈ పరిచర్య ప్రార్థన ఆఖరి చేసి ఏమన్నాడంటే, ఈ సుంకర వలెనైనా ఉండనందులకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన విన్నాడు దేవుడు. తర్వాత సుంకర ప్రార్థన వింటున్నాడు. సుంకర ప్రార్థనలో, దేవా పాపినైన నన్ను కరుణించయ్యా, నీ కనికరమునకే నేను తగిపోతాను కానీ నాలో గొప్పతనాలు ఏమాత్రము లేవు. నీ కనికరము, నీ కృప నాకు ఉంటే చాలు. నేను పాపిని, దేవా నేను పాపినైన నన్ను కరుణించుము. యేసు ప్రభువారు ఇద్దరు ప్రార్థనలు విన్నాడు. నీ ప్రార్థన విన్నాడు నా ప్రియమైన వారలారా, నీ ప్రార్థన విన్నాడు, నీ హృదయ ధ్యానం విన్నాడు. కానీ దేవుడు నిన్ను ఏమని ఈ రోజున దేవుడు నిన్ను అడగబోతున్నాడు, ఏమని అడగబోతున్నాడు? సుంకర్ను గురించి దేవుడు ఏం చెప్పాడు అంటే, ఆ వచనంలో చదవండమ్మా. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాను. మనమంతా ఆశించింది యుగయుగాలు జీవించే రాజ్యంలోనికి మనం ఆశించాం. మనము నిత్యము జీవించే ఒక పరలోక రాజ్యంలోనికి మనము ఉండేవారం. దాని కొరకు మనము ఆశించాం. అక్కడ యేసు ప్రభు ఉంటాడు. గొర్రెపిల్లయే దానికి దీపము. సూర్యుడైనా చంద్రుడైనా పరలోకానికి వెలుగు అవసరం లేదు. ఇందాక నేను వచ్చి మీకు చెప్పిన ఆ పరిస్థితులలో, నా పోరాటంలో దేవుడు పరలోకం అంటే ఎలాంటిది అని ఒక్కసారి చూపించాడు. ఇంతకుముందు మీకు చెప్పాను, శనివారం ప్రార్థనలు, ఆదివారం ప్రార్థనలు చెప్పాను. నాకు ఒక పొణుకు నిద్రపోయాను. ఒక 2 గంటలకి ఒక చిన్న కళ వచ్చింది. ఆ కళలో ఒక గడ్డి మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అందరికి వినపడుతుందండి వెనక? గడ్డి మీద ప్రార్థన చేసుకుంటున్న కల్లో పరలోకం నుంచి ఒక పరిశుద్ధుడు వచ్చాడు. ఆ పరిశుద్ధుడు నా ముందు నిలబడకుండా భూమి మీద కొంచెం ఎత్తుగా నిలబడ్డాడు. అర్థమైందా? ఆయన చూశాను. కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎదురుగా, అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారని. నేను పరలోకం నుంచి వచ్చాను. నాకేం ఆశ వచ్చిందంటే, నేను కూడా ఈయనతో పాటు పరలోకానికి వెళ్తే బాగుండును. అబ్బా ఏం ఆశ కదమ్మా. పరలోకం ఉంటే అందరూ అనుకుంటారు బాగా తేరగా ఉంది, యేసయ్య అయ్యా క్షమించను కానీ చేర్చుకుంటాడు, ఎక్కడే పెట్టుకుని క్షమించమంటే సరిపోద్దమ్మా. కేజీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ వంట చేస్తూ ఉంటుండగా అక్కడ ఒక 1000 రూపాయలు కట్టబడింది. మెల్లికి జేబులో పెట్టుకుని వచ్చా. అయ్యో నా డబ్బులన్నీ పోయినాయి అయ్యాను. మళ్ళీ దేవుడు నన్ను చూస్తున్నాడని చెప్పేసి అక్కడే తీసుకొచ్చి జేబులో పెట్టుకున్నది ఇంట్లో దాచుకుని వెళ్ళిపోయి, కేజీఆర్ గారు సారీ అండి మీ దగ్గర దొంగతనం చేశాను అని అన్నాను. రైట్ అనమ్మా, క్షమాపణ అడిగాను, మీరు క్షమించారు, సరిపోద్దా? దొంగతనం చేసిన డబ్బు ఎక్కడ ఉంది? ఇంట్లో ఉంది. నేను మిమ్మల్ని క్షమించాను, మీరు నన్ను క్షమించారు, ఓకేనా? క్షమించారు, సరిపోద్దమ్మా. రాణి గారు చాలదో, దేవుని స్తోత్రం కలుగును గాక. మోషా మాస్టర్ గారు సరిపోద్దా? నేనేం చెప్పాను విన్నారా? సరిపోద్దా?
సరిపోదు, ఇంటికి వెళ్ళి తీసుకుని వచ్చి మిమ్మల్ని నేను క్షమాపణ అడిగి తిరిగి డబ్బులు ఇవ్వాలి లేదా, ఇచ్చి క్షమాపణ అడిగి నన్ను క్షమించు, నేను మీ ఇంట్లో మీ దగ్గర దొంగతనం చేసి వచ్చాను, మీరు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించమని క్షమాపణ అడిగి అప్పుడు నేను రావాలి. ఓకేనమ్మా? అప్పుడు నేను నా పాపం మీ దగ్గర దేవుని దగ్గర ఒప్పుకున్నాను కాబట్టి యేసు ప్రభు తన రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అప్పుడు ఆయన నేను పరలోకం నుంచి వచ్చిన పరిశుద్ధుణ్ణి అన్నాడమ్మా. అనేటప్పుడు నాకేం వచ్చిందంటే, నేను కూడా అయ్యా మీతో పాటు పరలోకానికి రావచ్చా అని అడిగిన తర్వాత ఆయన అన్నాడు రావచ్చు అన్నాడు. ప్రార్థనకి అవగా ముగించేసి లేచాను. ఆయనకు 2 రెక్కలు వచ్చినాయి. మరి నీతో పాటు నేను రావాలంటే ఎట్లాగయ్యా, నేను తీసుకెళ్తాను రామన్నాడు. ఆ మాట అంటంతో ఆయనతో పాటు ఎగిరే శక్తి వచ్చింది నాకు. ఆయన వెళ్ళిపోతున్నాడు, మేఘాలని దూసుకొని వెళ్ళిపోతున్నాడు, ఆయనతో పాటు నేను ఎగురుతున్నాను, నాకు శక్తి వచ్చింది. ఆయన ముందు వెళ్తున్నాడు, నేను వెళ్తున్నాను. పైకి వెళ్ళిపోయేటప్పుడు ఒక ద్వారం ఉందండి, ఆ ద్వారం దాటి ఆయన గబగబ వెళ్ళిపోయాడు పరలోకానికి. నేను ఇక ఆ ద్వారంలో ఏదో పట్టుకుని పైకి లేచి మొత్తానికి పైకి వెళ్ళిపోయాను. పైకి వెళ్ళిపోతే కనపట్ల ఈయన ఆ పరలోకంలో ఒక ద్వారంలోకి వెళ్ళిపోయి ఇంకో ద్వారం దాటి ఇంకో ద్వారంకి పరలోకానికి వెళ్ళిపోయాడు. నేను గబగబ పరిగెత్తుకుని వెళ్ళాను. అక్కడ జరిగింది ఏంటంటే, ఆ పరలోకంలో నుంచి నాకు స్వరం వినపడుతుంది. ఏ స్వరము? ఈ పరలోకము మహాదీనులు మహాపరిశుద్ధులు ఉండే స్థలము. దేవుని స్తోత్రం కలుగును. అంటే మీకు అందరికీ అక్కడ ప్రవేశం ఉందో లేదో మీరు పరీక్షించుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే, మహా జగడగుండ్లమా, మహా గర్విష్ఠులమా, మహా ఘోర పాపులమా? మిమ్మల్ని అంటలేదు నేను, అట్టనుకోవద్దు. దేవుని వాక్యం ఎప్పుడు మన హృదయాన్ని ఎక్స్రే స్కానింగ్, ఏంటి దాన్ని, అల్ట్రాస్ స్కానింగ్గా, ఎక్స్రేగా స్కానింగేనా, స్కానింగ్ డీప్ స్క్రీనింగ్ చేస్తుంది. అణువున ఎక్కడెక్కడ దాగి ఉందో అంత ఎక్స్రే తీసేస్తుంది. సౌలు వెలుగుతో కింద పడగానే అన్నాడు, నేను హానికరుడను, హింసకుడను, దోషకుడను ఆయన నన్ను ఆయన కృపచేత కనికరం చేత తన పరిచర్యకు నన్ను నమ్మకమైన వానిగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి మాట అండి. ఎంత టెర్రరిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తిని, మనుషులను చంపి హత్య చేసి ప్రాణాధారం ఎంచుకున్నటువంటి సౌలు ఎంతగా దేవుడు నమ్మకమైన వానిగా చేశాడు. ఆ స్వరం నాకు వినపడింది. ఇక్కడ మహాదీనులు మహాపరిశుద్ధులు ఉండే స్థలము. పరలోకం అంటే ఎలా ఉంటుంది? మహాదీనులు మహాపరిశుద్ధులు ఉండే స్థలమని ఎవరో ఒక స్వరం నాకు చెప్పగా నాకు వినపడింది. అయిపోయింది. నన్ను తీసుకెళ్ళిన దూత కనపట్లా, ఎటు వెళ్ళిపోయిందో నాకు తెలీదు. అక్కడ ఆ స్థితి, ఆ పరిస్థితి అంతా కూడా నా ఆత్మీయ స్థితిని చూపిస్తూ ఉంది. నువ్వు ఈ స్థలానికి పనికొస్తావా లేదా అంటే నాకు ఎలా ఉందంటే, నేను ఆ స్థలానికి సరిపోయిన మెట్టులో, పవిత్రతలో, దీనత్వంలో లేను అని నాకు అర్థమైంది. మెలకు వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగును. ఏంది 2-3 ఎత్తారు? 2-3 ఎత్తారేంటమ్మా? అంత పవిత్రమైనటువంటి స్థలానికి నా ప్రియమైన సంగమా, యేసు ప్రభు రక్తము నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నిన్ను పవిత్రపరిచి తన బిడ్డగా చేసుకోవటానికి దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. తన కుమారుడుగా, కుమార్తెగా చేసుకోవటానికి నీకు ఇష్టపడుతున్నాడు. ఇద్దరు ప్రార్థనలో దేవుని దృష్టిలోకి వెళ్ళిన ప్రార్థన ఏదంటే, సుంకరి చేసిన ప్రార్థనను అతి ఇష్టమైన రీతిగా వినటానికి ఇష్టమైన రీతిగా ప్రభు విన్నాడు.
వినిన తర్వాత అన్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి 14 వచ్చిన చదవమా. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి, అతని కంటే ఎవరో? పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. నా ప్రియమైన సంగమ సహోదరులారా, సహోదరులారా, మీ యొక్క డ్యూటీలో, వ్యాపారంలో, మీ ఉద్యోగంలో, మీ ఇంటిలో, మీ పరిసరంలో, మీ గ్రామంలో వాక్య ప్రకారము ఎలా ఉన్నావు? దేవుని వాక్య ప్రకారం ఎలా ఉన్నావు? పేతురు ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, ప్రభువా, నా పాదాలు కడగొద్దు. పేతురు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. నన్ను కడిగాడు, శుభ్రపరిచాడు. నా మాలిన్యాన్ని కడిగాడు, శుభ్రపరిచాడు. రాత్రి మా వాళ్ళతోనే 8:45కే ముగిస్తే మేము పండుకునేటప్పటికి, నేను పండుకునేటప్పుడు 3 అయిపోయింది. మా సహోదరులు పండుకునేటప్పటికి 3:30 అయిపోయింది. ఒక సహోదరుడు అసలు నిద్రే పోలేదు. ఎందువలన? మాట్లాడుతూ దేవుని విషయాలు మాట్లాడుతూ ఉంటుంటే ఇద్దరిలో ఒక సహోదరుడి దగ్గరికి వచ్చి ప్రభు ఏం మాట్లాడాడంటే, ప్రార్థన చేయని గద్దించాడు. వెంటనే చెప్పాడు, మోకరించి ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఇంకో సహోదరుడు ఏం చెప్పాడంటే, అయ్యా, యేసు ప్రభు తెల్లని బట్టలతో మన చుట్టూ తిరుగుతున్నట్టుగా నాకు అర్థమైంది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఆఖరికి ఫైనల్గా వచ్చినటువంటి టాపిక్ ఏంటంటే, ఇక్కడ జరిగే పరిచర్యలో దేవుడు ఉన్నాడు. ఇక్కడ జరిగే పరిచర్య, ఏ రోగం వచ్చినా, ఏ పాపం వచ్చినా దేవుడు ఉన్నాడు. నిన్న రాగానే మాస్టర్ గారితో చిన్న విషయం పంచుకున్నాను. ఇదే మాట మాస్టర్ గారు, డాక్టర్ గారు అన్నాడండి అని ఆయన గారు చెప్తున్నాడు ఈ డాక్టర్ గారిని గురించి. ఇదే మాట ఇంకోళ్ళు అన్నారు. ఇదే మాట నాకు అనుభవంలో వచ్చింది. రాత్రి స్పష్టంగా జరిగింది మాకు. ఏ టైము? దాదాపు 2:30, 3 గంటలకు. మీరు ఇంటికాడమ్మా ఏం చేస్తున్నారు? బాగా మెలకువగలిగి మోకరించి ప్రార్థన చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? బాగా గుర్రు, యథార్థం చెప్పి, గాడ్ బ్లెస్ యూ, గుర్రు పెట్టి నిద్ర. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడంటే, త్రాగుబోతులు, తిండిపోతులు, అసలైన వాక్యం చెప్పండి. త్రాగుబోతులు, తిండిపోతులు దరిద్రులు అవుతారు. హెచ్చుగా మాంసం తినే వాళ్ళతో చేయకూడదు, వాళ్ళ జోలికి పోకూడదు. ఎందుకంటే వాళ్ళ కోపం ఎక్కువ. కోపం వచ్చిందంటే వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండరు. నేను చూశాను ఒకళ్ళిద్దరిని. ప్రియులరా, హెచ్చుగా మాంసం తినేవాళ్ళతో స్నేహమే చేయకూడదు. తాగుబోతులు, తిండిపోతులు పొద్దుగూకులు నెల మొత్తం కష్టపడతారు, తెచ్చుకుంటారండి. తెచ్చుకున్నదంతా ఆ కొట్టుకు పోసేస్తారు, ఆ సారా కొట్టుకు పోసేస్తారు, ఆ బ్రాంతి కొట్టుకు పోసేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య పరిస్థితి, పిల్లల పరిస్థితి నరకం. అప్పుడు దాకా ఎట్లాగో ఉంటాడు, కానీ తాగిన తర్వాత చేతుల్లో కర్రలు, కత్తులు వచ్చి పడతాయి. ఆ కర్రలతో భార్య ఎమ్మడబడి చేసి భార్యను చంపడానికి, బిడ్డలను చంపటానికి అనరాని మాటలు, తిట్టరాని తిట్టులతో నింపబడిపోయి ఉంటారు. నువ్వు కడగబడటానికి ఇష్టపడుతున్నావా? ప్రభువా, నేను పాపిని, యథార్థంగా ఒప్పుకో. ప్రియులరా, దావీదు రాజు కూడా గొర్రెలను మేసుకుంటుంటే సమూయేలు పిలిపించాడు, తన రాజ్యానికి అభిషేకం చేశాడు. దావీదుని అభిషేకం చేశాడు. చేసిన పిమ్మట కూడాను తాను తప్పులు చేశాడు, చాలా చోట్ల తప్పులు చేశాడు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే, దావీదు తన తరమ వారికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి, ఆఖరి వచ్చిన చెప్పండి అమ్మా, అపోస్తల కార్యములు
15వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనము చదువుకుందాం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను. సమాధి చేయబడ్డాడు. సమాధిలో తన శరీరము కుళ్ళిపోయింది. కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు అదే పునరుద్ధానుడా నా యేసయ్య పాట. అదే దేవుడు లేపినవాడు, అపరాధములతో పాపములతో చచ్చినవాడు. అతడు చేసిన బైబిల్ గ్రంథం ఏం చెప్పింది? దావీదు తన తరము వారికి సేవ ఎలా చేశాడమ్మా? మళ్ళీ ఒకసారి సిస్టర్ గారు చదవండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నా సంకల్పం చొప్పున నేను చేయను, మీ సంకల్పం చొప్పున చేయను. మీ సలహాలు ఇస్తే వింటాను, బాగా వింటాను. బ్రదర్స్ అందరు కూడా బాగా చక్కగా సలహాలు చెప్తారు, నాకు బాగా వింటాను, ఇష్టంగా వింటాను. ఎందుకంటే వాళ్ళంటే నాకు ప్రేమ. సిస్టర్స్ అందరు కూడా మంచి సలహాలు చెప్తారు, వాళ్ళంటే నాకు ప్రేమ, వింటాను. కానీ ప్రభువా మీరేం చెప్తారు? దేవుని స్తోత్రం కలుగును గాక. మీ సలహా ఏంటి? మీ సంకల్పం ఏంటి? మీరు నాకు ఏ వాక్యం ఇస్తారు? నా ప్రియులందరూ కూడా మంచి సలహాలు చెప్పారు, నా యోగక్షేమాలు కోరి. అయితే మీరిచ్చేటటువంటి సలహా ఏమిస్తున్నారు? దానిని నేను పాటించవలసిన వాడినై ఉన్నాను. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. దేవుని సంకల్పం చొప్పున సేవ చేశాడు కనుక తన పితరుల యొద్దకు వెళ్ళిపోయి నిద్రించి పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఈ దినమున పరిచర్యలో దేవుని సంకల్పం చొప్పున ఈ సేవ చేస్తున్నారా? లేకపోతే వాళ్ళ చూపంతా అమెరికా వైపు, వాళ్ళ చూపంతా ఫారెన్ డబ్బు వైపు ఉందా? గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు బిడ్డలంగా మనము ఆత్మ సంబంధమైన రోషం కలిగి ఉండాలా. అడుక్కు తినటానికి దేవుడు నిన్ను పుట్టించలా. ఆదేశం వైపు చూపించమని, చేయి జాపమని నిన్ను పుట్టించలేదు. నువ్వు ఎవరి వైపు చేయి జాపాలంటే పరలోకం వైపు చేయి జాపు. నా తండ్రి, నా ప్రభువా, ఆయన తండ్రి. వీళ్ళు మాత్రం నీ తండ్రి కాదు, వీళ్ళు నీ తండ్రి కాదు, వీళ్ళు నీ తండ్రి కాదు అని ఎవరి మీద, ఏ గవర్నమెంట్ మీద ఆధారపడ్డావా? వాళ్ళు నీ తండ్రి కాదు. ఆయన నీ పరలోకపు తండ్రి. నా తండ్రి, నా దేవా, నా అక్కరంతా నీకు తెలుసు తండ్రి. మీరు ప్రార్థన చేయకముందే మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియను. కనుక మీరు మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికేవారిగా ఏర్పరచుకో. దేవుని మాట మీదే, దేవుని సంకల్పం చొప్పునే ఇంతకాలము ఈ పరిచర్య జరుగుతుంది. నా మాట కాదు, మీ మాట కాదు, ఎవరి మాట కాదు. మీరు ఇచ్చే సలహాలు పాటిస్తాను, నేను వింటాను. ప్రభువా, నా సహోదరులు నాకు మంచి సలహాలు చెప్తున్నారు, మీకు వందనాలు. నా సహోదరులు మంచి సలహాలు చెప్తున్నారు, మీకు వందనాలు. ఎందుకంటే వాక్యంలో ఏముందంటే ఆలోచనకర్తలు అనేకములుండుట గాడ్ బ్లెస్ యూ రక్షణకరం. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. మీ మాటలు మేము వింటాం, కానీ పాటించి అడిగేది పరలోకపు తండ్రి. ప్రభువా, నా తండ్రి, నీ యొద్ద నాకు కృపన్నది, ఏదైనా చేయగలవు అయ్యా. మనిషిని అడిగితే ఇస్తే నేను ఇచ్చానంటాడు, కానీ నా పరలోక తండ్రి మీరు ఇచ్చారనుకో, నా తండ్రి నేను ఇచ్చాను లేకపోతే నీకు దిక్కు లేదా అని మీరు అనరు.
ప్రియులారా, నాకు మాట పడటం అంటే భలే రోషం అన్నమాట. కానీ పడతాను. భక్తిలోకి వచ్చిన తర్వాత ఆ కొమ్ములని ఇరిసేసాడు దేవుడు. ఎంత పౌరుషం అంటే అంత పౌరుషం. మాట పట్టడానికి ఇష్టం ఉండదు నాకు. ఒకడి చేత ఒకడు మాట పట్టడానికి ఇష్టం ఉండదు. కానీ భక్తిలోకి వచ్చిన తర్వాత ఆ పొగరబోతుతనం అంతా ఏమైంది, ఇరిగిపోయింది. అయ్యా అంటారా అన్నీ, తిడతారా తిట్టని. మొన్న బ్రదర్ అంటాడు, అయ్యా అనరా అని మాట, ఇష్టపూర్తమైన మాటలు అన్నారు అయ్యా నేను. తిన్నాను ఇటు వదిలేసా ప్రభు, తెలుసు తెలియకు అన్నారు. వాళ్ళకి క్షమిస్తున్నాం. ప్రియులారు గుర్తుపెట్టుకోండి, మనం క్షమించి ప్రేమించకపోతే మన సేవ ముందుకి వెళ్ళదు. దేవుని స్తోత్రం కలుగు. విషపూర్తమైన మాటలు అన్నారు. ఎందుకంటే ఏవేంటో అని అనకూడదు. ఎందుకంటే ఎవరో ఏదో బూతులు అంటే అవి మన పెదవులతో నోటితో రిపీట్ చేయకూడదు కదా. జాగ్రత్తగా ఉండాలి, మన పెదవులకు అంటకూడదు. అయ్యా ఆ పిల్ల కోడి పెంట తీసుకుని తిందయ్య నాకింది అని అన్న మాట ఎట్లా నీకు తెలుసు? ఎట్లా నాకింది ఒకసారి చూపి నోట్లో పెట్టుకుంటావా? పెట్టుకోం. వాళ్ళు అట్టన్నారు, వీళ్ళు ఇట్టన్నారు. నోటి మాటలతో కూడా నీవు అని కూడా చూపించకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఎఫ్సి రాసిన పత్రికలో ఒక వాక్యం చదువుకుందాం. ఒకసారి మీరు తీస్తే చదవండి. 4 అధ్యాయాలు ఉంటుంది. సిస్టర్ గారు వచ్చిన ఒకసారి చెప్పండి. ఎఫ్సి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనం. కృతజ్ఞత వచనమే మూరచ్చరింపవలెను. మరి కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. అది దేవుడు చెప్పింది. ఎనడైనా నీ నోట్లో బూతులు వస్తున్నాయా? మురికి మాటలు. భార్య ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది భార్యని తేలిగ్గా చూసి అన్ని చోట్ల బాగుంటారండి. భార్య దగ్గర రాగానే భార్యని చిత్రహింసలు, మురికి మాటలు, విషపూరితమైన కాదు. ఎలాంటి మాటలు మాట్లాడతారంటే భార్యని బిడ్డలను పట్టుకుని ఆ విషపూరితమైన మాటలు ఆ భార్య మీద ఎఫెక్ట్గా పడతాయి. ఎంత లోపల కుంగిపోతారండి. గుండె తెప్పించిన వ్యక్తివి కదా, విషపూరితమైన మాటలతో మాట్లాడితే గుండె నొప్పి కదా భార్యకి. భర్తగా నీకేమైనా జ్ఞానం, ఓర్పు, సహనం ఉందా? నీ భార్య ఎవరు? నీ భార్య నీ శరీరంలో సగం భాగం అని ఎక్కడ లేదమ్మా. అక్కడ నీ భార్య నీ శరీరం. నీవు 2 in 1, ఎవరో కాదు, 2 in 1. ఇద్దరు భార్య భర్త ఇద్దరు చెప్పండి అమ్మా, భార్య భర్తలు ఇద్దరు ఏక శరీరము. అంటే ఒకే మైండు, ఒకే హృదయము, ఒకే శరీరము, ఒకే అవయవాలు, ఒకే మైండు, ఒకే కన్నులు, ఒకటే. ఇద్దరు 2 in 1. ఎలాంటి బలహీనరాలను భార్య పట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి నీ మాటలు కత్తిపోటు లాంటి మాటలతో పడి ఇలా మాటలతో పొడి చేస్తూ ఉంటే ఆ భార్య బ్రతకాలా చావాలా? ఏమైనా జ్ఞానం ఏమైనా ఉందా? జ్ఞానం ఉందా నా ప్రియమైన సహోదరుడా, సహోదరి? బైబిల్ గ్రంథం చెప్పింది లెక్కపు చెప్పాలి దేవుని దగ్గరికి వెళ్ళి. భార్య మిక్కిలి బలహీనమైన, అంటే సిస్టర్ గారు ఘట్టం అంటే ఏంటండి ఒకసారి చెప్పండి అమ్మా. అంటే కొండ, మిక్కిలి అసలే కొండలంటే ఒక దెబ్బ కొడితే పగిలిపోద్ది. మిక్కిలి బలహీనమైన ఘటం కొండ అంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. పేదూరు గ్రంథం తీయండి ఒకసారి.
మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో తీసే చదవము. పురుషులారా అటువలే 3వ అధ్యాయము 7వ వచనం. అటువలనే అమ్మా, మీరు ఒక్కసారి సిస్టర్ గారు ఒక్క నిమిషం ఉండు. పురుషులారా ఒక్కసారి చదవండి, మీరు మైక్రోఫోన్ పెట్టుకుని చదవండి. అటువలే మైక్రోఫోన్ పెట్టుకోండి. ప్రవీణ్ గారు మీరు చదువుతారా? 215వ పేజీ. వెనుకున్నటువంటి బ్రదర్ ఎవరైనా చదవండి. మైక్రోఫోన్ పెట్టుకోండి సమీల్ గారు. ఇవ్వండి అమ్మ. అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. ఏంటి? పాలివారై ఉన్నారని ఎరిగి. ఎవరితో పాలివారై ఉన్నారండి? పురుషులారా అని ప్రత్యేకంగా దేవుడు పేతురు గ్రంథంలో రాశాడు. జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. అంటే ఎందుకు ఎరగమన్నాడండి? ఇప్పుడు దాకా తెలియకుండానే ఇష్టం వచ్చినట్టుగా మాటలతో కత్తిపోట్లా పొడిచేసేవేమో. కొనూపిరితో బతికుంది, ఎక్కడెక్కడో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రోగాలు పాలవటం కాదు. అసలు రోగం పాలవటం గల కారణం ఎవరంటే ఇంటిలో ఉన్న ఈ పురుషుడు, ఈ భర్త కత్తిపోటులతో పొడిచి కొర ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తిని పురుషులకు హెచ్చరించాడు బైబిల్ గ్రంథంలో. ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని. ఘటంలో కూడా ఎలాంటి ఘటమమ్మా? ఎక్కువ బలహీనమైన. ఏమైనా సరే 2 చేతులతో కొండని సరిగ్గా లోడుగా నిండు కొండగా ఉన్న నీళ్ల కొండని 2 చేతులతో పట్టుకోకుండా బలహీనంగా ఉన్న ఓటి కొండని ఒక చేత్తో పట్టుకుని బరువుగా ఉన్న కొండని లేపామనుకో, ఏముంది? పిక్కమంటే పగిలిపోతుంది. అంటే ఏం చేయాలి? బ్యాలెన్స్ 2 చేతులతోనే ఇలాగా పట్టుకుని జాగ్రత్తగా వాడుకోవాలి. ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి భార్యను సన్మానించి. ఏంటి? భార్యను సన్మానించి. సిస్టర్ గారు భార్యను సన్మానించు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతవరకు నీ భార్యని సన్మానించావు? ఎప్పుడైనా నీ నోటితో అనరాని మాటలు అని తిట్టి బూతులాడి నీ చేతిని నీ భార్య మీద ఉపయోగించావు అని అంటే, నీవు నాకు అక్కర్లేదు నువ్వు వెళ్ళిపో అని అన్నావు అంటే, ఇక నీవు నాకు అవసరం లేదు అన్నావు అంటే, ఈ దినమే నువ్వు కళ్ళు మూసుకుని ప్రభువుని క్షమాపణ అడిగి నీ భార్యని క్షమాపణ అడుగు. అప్పుడే నీ మీద ఉన్న కఠినత్వము, ఆ దురాత్మ దొర్లిపోయి పరిశుద్ధాత్మని ఇంట్లోనికి చోటు చేసుకుని వస్తాడు. నా ప్రియులారా, ఇప్పుడు వరకు నేను చెప్పింది సమూయేలు గారు బైబిల్ గ్రంథమా నా వాక్యమా? బైబిల్ గ్రంథం. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు చదవండి. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో విడాకులు తీసుకోండి. వారితో జ్ఞానం చొప్పున కాపురం చేయండి. చక్కగా చదివిన మా ప్రియులైన సమూయేలు గారికి నిండు వందనాలు. జ్ఞానం చొప్పున వారితో కాపురము చేయి. గుర్తుపెట్టుకో. ఒకవేళ తొట్టుపడ్డావా, అనరాని మాట అని నీ చేతిని ఉపయోగించి నీ భార్య మీద చేసావా, యేసు ప్రభు నిన్ను క్షమించున్నట్లు ఆయన రక్తములో నువ్వు కడగబడాలి. వెంటనే క్షమాపణ అడిగి నీలో ఉన్న పాపాన్ని దొర్లించుకో. అంటారేమో, మీరు అడిగారు అంటారేమో, ఒకసారి ఫోన్ చేసి ఇస్తాను మీకు, అడగండి.
నేను అనేక సార్లు అడిగి తిని ప్రభువా, తొట్టుపడ్డాను, కోపగించుకున్నాను, చిరాకు పడ్డాను, మనసులో చిరాకు పడ్డాను, అయ్యా నన్ను క్షమించు. వెంటనే తనను కూడా నేను క్షమాపణ అడిగి తిని. ఎన్నిసార్లు అడిగావు? సుంకరి ప్రార్థన చేశాడు, దేవా పాపినైన నన్ను కరుణించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నా ప్రియమైన సహోదరుడా, ఆశీర్వదించాలి. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. ఒక గుణవతి అయిన భార్య నీకు దొరికిందంటే కోటాను కోట్ల కంటే విలువైంది. కోటి కోట్లు డబ్బు కంటే విలువైంది. బైబిల్ చెప్పిందేంటి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే కూడా అమూల్యమైంది. అలాంటి భార్యని దేవుడు నీకు ఇచ్చాడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ భార్య అలాంటి గుణవతి అయిన భార్య దొరికింది. మాటలతో చంపబాకు నీ భార్యని. నీ మాట, నీలో నుండి వచ్చే మాట కత్తిపోటు లాంటి మాట నీ భార్య మీద ఉపయోగించబాకు. నీ భార్య నీ శరీరం. ఇందాక విన్నాం కదా, ఇద్దరు కాక వారిద్దరూ ఏక శరీరము. ఆ ఎందుకని భార్యని దేవుడిచ్చాడు భర్త కంటే? ఆదికాండంలో దేవుడు చెప్పాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని. దేవుడే నిన్ను ప్రేమించి నీకు ఒక మంచి భార్యను, నమ్మకమైన భార్యను దేవుడిచ్చాడు. నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంతగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ ఇల్లు పరలోకంగా ఉండాల్సింది నరకంగా ఉంది. యథార్థంగా ప్రభువా, నాలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి నా ఇంటిని కల్మషం చేసేసాను, నన్ను క్షమించు నాయన. సుంకరి ప్రార్థన వలె నాకు ప్రార్థన నేర్పించయ్యా. దేవా నేను పాపిని. ప్రియులారా, దావీదు రాజును గురించి చదివించాం కదా. దావీదు తన యొక్క, మరోసారి చదవండమ్మా, అపోస్తల కార్యములు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. దావీదు తన తరము వారికి దేవుని సంకల్పము చొప్పున ఈ సేవలో చాలాసార్లు నా ప్రియుల పరిచర్య చేసేవాళ్ళే రాను మొదట 1000 మంది వచ్చారు, గప్పాలు కొట్టుకుంటారు. ఆ 1000 మంది పక్కన ఒక 0 పోద్ది. 1000ది 100కు వచ్చేసింది. ఇది నా బలం అనుకుంటారు. కొంత దూరం అయిపోయిన తర్వాత ఇంకో 0 పోద్ది. 100 బదులు 0 పోతే ఎంతమంది? 10 మంది. మళ్ళీ నా బలం నా హంగ్ అనుకుంటారు. కొంత దూరం పోయిన తర్వాత ఆ 0 పోద్ది. ఎవరు ఉంటారు? ప్రసంగం చేస్తున్నట్టే ఒక్కళ్ళే ఉంటారు, ఇద్దరు. కారణం ఏంటి? దేవుని సంకల్పము చొప్పున దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించెను. అతడు కుళ్ళిపోయాడు, కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళుపడ లేదు. అందుకని సేవకు వచ్చేటప్పుడు ఆ సేవకి నిజంగా సేవకుడిని దేవుడు ఎన్నుకున్నాడా, లేదంటే వేరే లోకానుసారమైన మనసుతో వచ్చి డబ్బు సంపాదించడానికి వచ్చాడా, డంబం కొరకు వచ్చాడా? దేవుని సంకల్పం చొప్పున వస్తే ఆ సేవ వెనుక దేవుడు చూసుకుంటాడు. కావాల్సినంత సరఫరా దేవుడు చూసుకుంటానే ఉంటాడు. పునరుద్ధానపు శక్తితో నింపుతాడు. పునరుద్ధానం, సమాధిలో నుంచి యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు. అలా లేచి అలా వెళ్ళిపోతూ పైకి వెళ్ళిపోతూ వాళ్ళందరిని ఆశీర్వదించాడు. నీ దృష్టి సజీవుడైన తిరిగి లేచిన యేసు ప్రభు వైపు ఉండాలి.
మనుషులు ఎంత ప్రయత్నం చేసి నిన్ను పక్కకు లాగినా సరే నీ దృష్టి మాత్రము ఉండవలసింది ఇది యేసు ప్రభు వైపు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తర్వాత కానుకలు సమర్పించుకుందాం. కళ్ళు మూసుకోండి.